హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 5వ తరగతి గణిత పాఠ్యపుస్తకంలోని జియోమెట్రీ ఈ పాఠ్యాంశంలో నెక్స్ట్ భాగం నేర్చుకుందాము. ఇంతకుముందు వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డులు ఇస్తాను, చూడండి. ఇంతకుముందు వీడియోస్ చూసి అందులో ఉన్న ప్రశ్నలన్నీ సమాధానాలు చేసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఇంతకుముందు భాగాల్లో మీరు ఏం నేర్చుకున్నారు? ప్రతిబింబము, అలాగే సౌష్ఠవ పటము, సౌష్ఠవ రేఖ, అర్ధభ్రమణము, పావుభ్రమణము, వీటన్నిటి గురించి నేర్చుకున్నారు కదా. ఈరోజు మనము పిక్చర్ ప్యాటర్న్, పట అమరికలు నేర్చుకుందాం. ఇక్కడ 4 పిక్చర్స్ ఇచ్చారు చూడండి. మొదటి చిత్రంలో శారీ బార్డర్స్, చీరల అంచులు. మీ ఇంట్లో చీరలు ఉంటే ఒకసారి తీసి చూడండి. ఒకటి ఇక్కడ చీరకి అంచులో డిజైన్ ఉంటుంది కదా, అది. అలాగే ఈ పైట మీద కూడా డిజైన్ ఉంటుంది. ఉంటే చీర మొత్తం కూడా డిజైన్ ఉంటుంది కదా, ఒక రకమైన డిజైన్ అన్ని చోట్ల వస్తూ ఉంటుంది. అలాగే కార్పెట్ డిజైన్స్, తివాచీలు, కింద పరిచే తివాచీ, మనం రగ్గు అంటాం కదా, ఆ రగ్గు మీద కూడా చూడండి. తర్వాత ఫ్లోర్ డిజైన్స్, నేల, మన ఇంట్లో నేల మీద టైల్స్ పరుచుంటారు కదా, ఆ టైల్స్ కూడా డిజైన్స్ ఒకసారి చూడండి. క్విల్ట్ డిజైన్స్, బొంత మీద, మీరు వాడే బొంత మీద బెడ్షీట్ ఉంటుంది కదా, దాని మీద కూడా ఇలాంటి డిజైన్స్ ఉంటాయి కదా. వాట్ డూ యూ అబ్జర్వ్ ఫ్రమ్ ఆల్ ద అబోవ్ పిక్చర్స్? పై పటాల నుండి నువ్వేం గమనించావు? ఇన్ ఆల్ ద పిక్చర్స్ అబౌవ్, షేప్స్ ఆర్ రిపీటెడ్ ఇన్ ద సీక్వెన్స్ ఆర్ సిరీస్. అన్నింటిలోనూ కొన్ని ఆకారాలు మరల పునరావృతం అవుతున్నాయి కదా. ఇక్కడ మీరు చీర అంచుకు చూస్తే ఇక్కడ ఒక డిజైన్, అది మళ్ళీ ఇక్కడ వచ్చింది, మళ్ళీ ఇక్కడ కదా. ఇక్కడ కూడా ఈ డిజైన్స్ అంతా వచ్చాయి కదా. ఈ టైల్స్ చూడండి, ఈ టైల్ ఉన్నట్టు దాని పక్కంది, అలాగే పైన ఈ పక్కన ఇలా మొత్తం ఒక రకమైన డిజైన్ మళ్ళీ వస్తూ ఉంది కదా, ఒక సీక్వెన్స్ లాగా. మళ్ళీ వచ్చేది పునరావృతం అంటాం తెలుగులో. ఇక్కడ కూడా బొంత మీద ఈ రకమైన డిజైన్ మొత్తం బొంతంతా వస్తూనే ఉంది కదా. ఇలాగా పునరావృతం అవుతున్నాయి డిజైన్స్, కొన్ని రకాల ఆకారాలు పునరావృతం అవుతున్నాయి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ షేప్స్ విచ్ ఆర్ రిపీటెడ్ ఇన్ ఎ సీక్వెన్స్? ఈ విధంగా ఒక వరుసలో పునరావృతమయ్యే ఆకారాలను ఏమంటారు? ఇట్లా ఒక వరుసలో మళ్ళీ వచ్చే మళ్ళీ పునరావృతం అయ్యే ఆకారాలని, మళ్ళీ వచ్చే ఆకారాలని ఏమంటారు? ప్యాటర్న్స్, అమరికలు అంటారు. ఒకే ఆకారం మళ్ళీ రావడాన్ని అమరికలు అంటాం. ఏ ప్యాటర్న్ ఈజ్ ఏ సిరీస్ ఆర్ సీక్వెన్స్ ఆఫ్ రిపీటెడ్ షేప్స్ ఆర్ ఫిగర్స్. ఒక వరుస క్రమంలో మరలా పునరావృతమయ్యే పటాలను కానీ లేదా ఆకారాలను కానీ అమరికలు అంటారు. ఒక వరుస క్రమంలో వస్తాయి అవి. ప్యాటర్న్స్ ఎన్హాన్స్ బ్యూటీ. ఆల్ ప్యాటర్న్స్ ఆర్ ఫార్మ్డ్ బై రిపీటింగ్ సర్టెన్ షేప్స్. అమరికలు అనేటివి సౌందర్యాన్ని కలిగి ఉంటాయి. అందుకే కదా చీరలకి అంచులకు ఆ డిజైన్లు ఉంటాయి కాబట్టి, మళ్ళీ పునరావృతమయ్యే డిజైన్లు ఉంటాయి కాబట్టి చీర అందంగా కనిపిస్తుంది. ఇంట్లో టైల్స్కి మళ్ళీ రిపీట్ అవుతున్నట్టుగా ఇలా ఆకారాలు ఉంటే ఆ టైల్స్ కూడా అందంగా కనిపిస్తాయి కదా. అంటే ఇలాంటి అమరికలు అనేటివి సౌందర్యాన్ని కలిగి ఉంటాయి, ఒక అందాన్ని ఇస్తాయి. అన్ని అమరికలు కూడా ఒక నిర్దిష్టమైన ఆకారాలు మరల పునరావృతం అవ్వడం వల్ల ఏర్పడినవే. అన్ని అమరిక అంటేనే ఒక వరుస క్రమంలో
ఒక పటం కానీ ఆకారం కానీ పునరావృతం అవ్వడం కదా. ఒక నిర్దిష్టమైన ఆకారం మరల మరల పునరావృతం అవ్వడం వల్ల ఏర్పడేవే అమరికలు. అర్థమయ్యాయి కదా అమరికలు అంటే. మీరు కావాలంటే మీ ఇంట్లో టైల్స్, రగ్గులు, చీరలు ఒకసారి తీసి చూడండి. ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇచ్చారు చూడండి. ఈ ప్రశ్నలకు మీరు సమాధానాలు చేయండి. చేశారు కదా. ఇక్కడ ఏమన్నారు, మొదటి ప్రశ్న అరేంజ్ ప్యాటర్న్స్ యూజింగ్ సర్కిల్, ట్రయాంగిల్, స్క్వేర్, రెక్టాంగిల్. వృత్తము, త్రిభుజము, చతురస్రం, దీర్ఘ చతురస్రంలను ఉపయోగించి అమరికలను తయారు చేయండి అన్నారు. మీరు కొన్ని అమరికలు తయారు చేయాలి వీటితో. ఎలా చేయాలో తెలుసా? సింపుల్గా ఒకే రకమైన ఆకారాలు మళ్ళీ మళ్ళీ అదే వరుస క్రమంలో పునరావృతం అయితే దాన్ని అమరికలు అంటాం కదా. ఇప్పుడు నాకు ఇక్కడ 4 ఆకారాలు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? వృత్తము, త్రిభుజము, స్క్వేరు, దీర్ఘచతురస్రం కదా. ఇప్పుడు మళ్ళీ ఇదే ఆకారం ఇలా మళ్ళీ వచ్చింది. ఇవన్నీ ఇదే వరుస క్రమంలో వచ్చాయి. మళ్ళీ ఇదే వరుస క్రమంలో ఇలా మళ్ళీ ఇలాగే వస్తున్నాయంటే అదొక అమరిక. ఇంకొక అమరిక చూద్దాం. ఇప్పుడు మారుద్దాం ఆర్డర్. స్క్వేరు, వృత్తము, త్రిభుజము, దాని పక్కనే స్క్వేరు, వృత్తము, త్రిభుజము, దాని పక్కనే స్క్వేరు, వృత్తము, త్రిభుజము కదా. స్క్వేరు, వృత్తం, త్రిభుజం, స్క్వేరు, వృత్తం, త్రిభుజం, స్క్వేరు, వృత్తం, త్రిభుజం. ఇలాగా మనం అమరికలు తయారు చేయొచ్చు ఒక వరుస క్రమంలో వచ్చేటట్టుగా చేస్తే. అలా మీరు చేయండి కొన్ని. ఇంకా వాట్ షుడ్ కమ్ నెక్స్ట్. ఇక్కడ తర్వాత వచ్చే అమరిక ఏది అన్నారు. తర్వాత వచ్చే అమరిక ఏది అన్నారు. తర్వాత ప్రశ్నలో ఇక్కడ ఏమి ఇచ్చారు? ఒక ఆకారం ఇచ్చారు, దాని తర్వాత ఇంకొక ఆకారం, దాని తర్వాత ఇంకొక ఆకారం, తర్వాత వచ్చే ఆకారం ఏంటి అనేది మనం కనుక్కోవాలి కదా. ఒకసారి చూడండి, చెప్తాను. ఇక్కడ ఎన్ని భుజాలు ఉన్నాయి గమనించండి. 1 2 3 4 5 6 కదా. మొత్తం 6 భుజాలు ఉన్నాయి. బయటిది లోపల మళ్ళీ చూద్దాము. ఇక్కడ మళ్ళీ 1 2 3 4 5. ఇక్కడ 6 భుజాలు, ఇక్కడ 5 భుజాలు, మళ్ళీ ఇక్కడ 1 2 3 4 భుజాలు కదా. 6 భుజాలు, 5 భుజాలు, 4 భుజాలు. తర్వాత ఎన్ని భుజాలు వస్తాయి? ఒక్కొక్కటి తగ్గుతూ వస్తుంది కదా. అంటే తర్వాత 3 భుజాలు రావాలి. కాబట్టి 3 భుజాలది చేసాము. దాని తర్వాత ఇప్పుడు లోపలిది చూద్దాం. లోపల 6 భుజాల్లో 5 భుజాలకు మాత్రమే లోపల గీతలు ఉన్నాయి కదా. ఒక భుజానికి ఖాళీ ఉంది. ఇక్కడ కూడా 5 భుజాల్లో 4 భుజాలకు మాత్రమే లోపల గీతలు ఉన్నాయి. ఇక్కడ 4 భుజాల్లో 3 భుజాలకు మాత్రమే లోపల గీతలు ఉన్నాయి కదా. ఇక్కడ కూడా చూస్తే 6 భుజాల్లో 5 భుజాలు ఉన్నాయి. ఖాళీగా ఉన్నది ఇటువైపు ఉంది. దాని తర్వాత ఖాళీగా ఉన్నది కిందికి ఉంది. మళ్ళీ దాని తర్వాత ఖాళీ ఉన్నది ఇటువైపే ఉంది కదా. అంటే దాని తర్వాత మళ్ళీ వచ్చేది కిందికి రావాలి. అంటే లోపల గీతలు ఈ విధంగా వస్తాయి. క్లియర్గా ఈడేస్తాను. ఈ అమరిక ఇలా వస్తుంది కదా. దాని తర్వాత ప్రశ్న చూడండి. ఇక్కడ ఏమిచ్చారు? మొదటగా దీర్ఘచతురస్రం లాంటి ఆకారాలు ఇచ్చారు. అందులో పైన భుజం మాత్రం 3ంటికి లేదు, కింద భుజాలు 3 ఉన్నాయి కదా. కాబట్టి ముందు అది వేసేద్దాం. మీరు గమనిస్తే తెలిసిపోతుంది ఏ విధంగా ఉన్నాయి, తర్వాత ఏ విధంగా రావాలి అన్నది. ఇక్కడ మొత్తం 4 భుజాలకి 4 లంబ గీతలు ఉన్నాయి కదా, లంబ రేఖలు గీశారు కదా.
మళ్ళీ ఇక్కడ 4 భుజాల్లో ఇటువైపు ఉన్న భుజం కాకుండా మిగతా 3 భుజాలకి లంబరేఖలు ఉన్నాయి కదా. మళ్ళీ ఇటు ఇది కాకుండా ఈ రెండిటికి లంబరేఖలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క లంబరేఖ తగ్గుతూ వచ్చింది. అది కూడా సవ్య దిశలో ఇటు మొదలెట్టి మళ్ళీ ఇది పోయింది, మళ్ళీ ఇది పోయింది కదా. ఇప్పుడు ఏం పోవాలి? ఇక 2 ఉన్నాయంటే ఇక్కడ ఎన్ని ఉండాలి? 1 ఉండాలి. 1 కూడా మొదట ఇక్కడ వెళ్ళిపోయింది, దాని తర్వాత ఇక్కడ వెళ్ళిపోయింది, దాని తర్వాత ఇక్కడ వెళ్ళిపోవాలి కదా. అంటే ఇది ఒక్కటే ఉంటుంది. అంటే ఇక్కడ వచ్చే ఆకారం ఇలా వస్తుంది. ఇప్పుడు ఇది చూడండి, మూడిటికి దీర్ఘచతురస్రాలే కాబట్టి దీర్ఘచతురస్రం గీసుకుందాం. దాని తర్వాత దీర్ఘచతురస్రం లోపల బాణాలు ఉన్నాయి, యారోస్ కదా. మొదటి చిత్రంలో యారోస్ ఈ మూల ఈ శీర్షం వైపుగా ఉన్నాయి, 2 కలిపి. దాని తర్వాత ఈ శీర్షం వైపుగా ఉన్నాయి, దాని తర్వాత ఈ శీర్షం వైపుగా ఉన్నాయి కదా. ఇది కూడా సవ్య దిశలోనే తిరుగుతోంది. మొదట ఈ శీర్షం, తర్వాత ఈ శీర్షం, ఆ తర్వాత ఈ శీర్షానికి వచ్చాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ ఈ శీర్షం వైపు చూపించాలి. అంటే ఒక బాణం ఇటు, ఇంకో బాణం ఇటు. పక్కన పెద్దగా వేస్తాను. ఇలా ఒక బాణము, ఇలా ఒక బాణం. మొదట ఈ శీర్షం చూపించే, రెండోసారి ఈ శీర్షం చూపించే, మూడోసారి ఈ శీర్షం, నాలుగోసారికి ఈ శీర్షం వైపు కదా. ఆ తర్వాత ఇది కూడా దీర్ఘచతురస్రమే, ఏం మారట్లేదు. వాటి దీర్ఘచతురస్రం అలాగే తీసుకుందాము. తర్వాత లోపల చుక్కలు ఉన్నాయి. చుక్కల్లో మొదట ఒకటే చుక్కుంది, అది ఈ మూలకుంది ఆ శీర్షం దగ్గర. రెండవసారి రెండవ చుక్కుంది, 2 చుక్కలు ఉన్నాయి, ఒక చుక్క ఎక్కువ వచ్చింది. తర్వాత మూడోసారికి 3 చుక్కలు వచ్చాయి. నాలుగోసారికి 4 చుక్కలు రావాలి కదా. మొదట ఈ శీర్షం దగ్గర వచ్చింది, రెండోది ఈ శీర్షము ఈ శీర్షము, మూడోసారి ఈ శీర్షం ఈ శీర్షం ఈ శీర్షం. అంటే ఇదే దిశలో వెళ్తుంది కదా. ఇప్పుడు మళ్ళీ ఇటు వెళ్ళాలి. అంటే ఇక్కడ వచ్చేసరికి ఇటు 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 4 చుక్కలు ఉంటాయి. తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక దీర్ఘచతురస్రమే, దీర్ఘచతురస్రం వచ్చింది. అది మారట్లేదు కాబట్టి మూడిట్లోనూ 4వది కూడా అలాగే ఉంటుంది. మళ్ళీ దీర్ఘచతురస్రం లోపల ఇంకొక ఆకారం ఉంది కదా. ఆ ఆకారం కూడా మనకి మూడిట్లోనూ మారట్లేదు, అంటే 4వ దాంట్లో కూడా మారదు. ఆ తర్వాత లోపల చుక్కలు ఉన్నాయి. చుక్కలు మొదటగా ఈ శీర్షం వైపు ఉన్నాయి లోపల ఉన్న ఆకారానికి. దాని తర్వాత ఇక్కడున్న చుక్క సవ్య దిశలో ఇక్కడికి వచ్చింది కదా, ఇక్కడ ఉంది. ఇప్పుడు ఇక్కడున్న చుక్క సవ్య దిశలో కిందికి వెళ్ళింది, ఇటు వెళ్ళింది. మళ్ళా సవ్య దిశలోనే ఇక్కడున్న చుక్క ఇక్కడికి వచ్చింది 3వ చిత్రంలో. మళ్ళీ కింద ఉన్న చుక్క ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది. ఇప్పుడు ఇక్కడ కదా ఉంది, మళ్ళీ ఇంకొకసారి తిరిగినప్పుడు మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడున్న చుక్క ఇక్కడికి వచ్చేస్తుంది కదా. ఈ విధంగా వస్తుంది 4వ చిత్రం. అర్థమయ్యే కదా అమరికలు ఎలా ఏర్పరచాలనేది. ఇలాంటి ప్రశ్నలు మీరు ఇంకొన్ని చేయండి, మీకు అర్థమవుతాయి ఈజీగా. లేదంటే వీడియో మళ్ళీ ఇంకోసారి వెనక్కి పెట్టుకొని కూడా చూడండి. ఇప్పుడు మనం చుట్టుకొలత మరియు వైశాల్యం, పెరిమీటర్ అండ్ ఏరియా నేర్చుకుందాం. మీరు ఆల్రెడీ పెరిమీటర్ ఏరియా నేర్చుకున్నారు కదా ఆల్రెడీ కింద తరగతిలో. ఆ వీడియో కూడా ఇక్కడ ఐకార్డులో ఇస్తాను, చూడండి. ఇక్కడ ఒక కృత్యం ఇచ్చారు చూడండి, యాక్టివిటీ 1 చుట్టుకొలతకు సంబంధించి, పెరిమీటర్ సంబంధించి. చిల్డ్రన్ మెజర్ 4 sides of the table. Use scale or tape to measure. Write your observation.
ఇక్కడ ఒక టేబుల్కి స్కేల్తో కానీ టేప్తో కానీ ఆ టేబుల్కి చుట్టూ అంచులు కొలవమన్నారు. అంచులు కొలిచి రాయమన్నారు. మొదటగా అంచులు ఎలా ఉంటాయి టేబుల్కి? ఇలా కదా, ఇలా ఉంటాయి కదా అంచులు. ఈ అంచుల్లో లెంత్ ఆఫ్ ద ఫస్ట్ సైడ్ మెజర్డ్ బై ద ఫస్ట్ స్టూడెంట్. ఇక్కడ ఒక స్టూడెంట్ ఇక్కడ కొలవాలి ఈ అంచుని. ఇది ఎంత వచ్చిందో అది ఇక్కడ రాయాలి. దాని తర్వాత లెంత్ ఆఫ్ ద సెకండ్ సైడ్ మెజర్డ్ బై ద సెకండ్ స్టూడెంట్. రెండో విద్యార్థి కొలిచిన అంచు పొడవు, ఈ పొడవుని ఇక్కడ రాయండి. లెంత్ ఆఫ్ ద థర్డ్ సైడ్ మెజర్డ్ బై ద థర్డ్ స్టూడెంట్. ఈ అంచుని మూడో విద్యార్థి కొలిచి మూడో ఖాళీలో రాయండి. లెంత్ ఆఫ్ ద ఫోర్త్ సైడ్ మెజర్డ్ బై ఫోర్త్ స్టూడెంట్. ఈ అంచుని నాలుగో అంచుని నాలుగో విద్యార్థి కొలిచి నాలుగో ఖాళీలో రాయండి. రాసిన తర్వాత టోటల్ లెంత్ ఆఫ్ ద ఫోర్ సైడ్స్ అనేది 4 అంచుల మొత్తం పొడవు ఇక్కడ రాయండి. 4 అంచుల మొత్తం పొడవు ఎంత? ఇది మీరు సెంటీమీటర్లలో కొలవాలి. సిఎంఎస్ సెమి సెంటీమీటర్స్లో కొలవాలి అని చెప్పన్నారు కదా. సెంటీమీటర్స్లో కొలిచి ఎంత ఉందన్నది అక్కడ రాసి ఆ టోటల్ ఎంత ఉంది మొత్తం 4 అంచుల పొడవు అన్నది రాయండి. చేశారు కదా. ఇప్పుడు నేను కొలిచిన వివరాలు ఇక్కడ రాసా చూడండి. నా దగ్గర ఉన్న టేబుల్కి మొదటి అంచు 50 సెంటీమీటర్లు, రెండవ అంచు 80, మూడవ అంచు 50, నాలుగవ అంచు 80 సెంటీమీటర్లు ఉంది. ఈ మొత్తం పొడవు 260 సెంటీమీటర్లు ఉంది. దీన్నే మనము పెరిమీటర్ అంటాం, చుట్టుకొలత. ఈ మొత్తం చుట్టూ ఉన్న అంచుల పొడవునే మనము చుట్టుకొలత అంటాం. ఒక ఆకారానికి ఉన్న అంచుల పొడవు చుట్టుకొలత అంటే. వాట్ ఈజ్ ఇట్ కాల్డ్? ద టోటల్ లెంత్ ఆఫ్ ద బౌండరీ. ఈ ఆవరణ చుట్టూ ఉన్న అంచు కొలతను ఏమని అంటాము? పెరిమీటర్, చుట్టుకొలత. ఇప్పుడు ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇచ్చారు చేయండి. ఇప్పుడు ఇక్కడ యాక్టివిటీ 2, రెండవ కృత్యం. యూజింగ్ ఎ గ్రిడ్ పేపర్ అండ్ ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్. ఒక గ్రిడ్ పేపర్ ఉపయోగించి ఇక్కడ రంగు వేయబడిన దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత కనుగొనండి అన్నారు. మీకు ఆల్రెడీ తెలుసు కదా గ్రిడ్ పేపర్ని ఎలా యూజ్ చేయాలనేది. మీ దగ్గర గ్రిడ్ పేపర్ లేకుంటే ఒక పేపర్లో సమాన భాగాలుగా ఉండేటట్టు ఇలాగా అడ్డ లైన్లు నిలువు లైన్లు వేసుకోండి. దాంట్లో ఇక్కడ చూపించిన విధంగా ఒక ఆకారం వేసుకోండి. ఇక్కడ చూపించిన ఎంత ఉందో అంతే ఉండేటట్టుగా రంగు వేసుకోండి. దానికి చుట్టుకొలత కనుక్కోమన్నారు. మీకు ఆల్రెడీ తెలుసు కదా, కింద తరగతిలో నేర్చుకున్నారు కదా గ్రిడ్ పేపర్ ఉపయోగించి చుట్టుకొలత ఎలా కనుక్కోవాలన్నది. మనము గ్రిడ్ పేపర్లో ఇలా ఒక్కొక్క గ్రిడ్, ఒక్కొక్క చదరం, ఈ గ్రిడ్ పేపర్లో ఉన్న ఒక్కొక్క చదరం ఉన్నాయి కదా చదరాలు, ఇందులో ఒక్కొక్క చదరాన్ని ఒక యూనిట్గా మనం కొలుస్తాం. కొలతకి ఒక యూనిట్ అని తీసుకుంటాం దాన్ని కదా. ఇక్కడ మొత్తం 1, 2, 3, 4, 5, 6 ఇటు 6 యూనిట్ల పొడవు ఉంది. మళ్ళీ ఇటు 1, 2, 3, 4 ఇటు 4 యూనిట్ల పొడవు ఉంది. ఇది దీర్ఘచతురస్రం కాబట్టి ఇది 6 యూనిట్లు అయితే ఇది కూడా 6 యూనిట్లే కదా. ఇది 4 యూనిట్లు అయితే ఇది కూడా 4 యూనిట్లే కదా. అంటే మొత్తం 6 యూనిట్లు, 4 యూనిట్లు, 6 యూనిట్లు, 4 యూనిట్లు. చుట్టుకొలత అంటే అన్ని కలపాలి కాబట్టి మొత్తం కలిపితే పొడవులు 2, వెడల్పులు 2 కదా. 2 పొడవులు 2 వెడల్పులు. దీర్ఘచతురస్రానికి చుట్టుకొలత అంటే ఫార్ములా ఏంటి?
2 పొడవులు ప్లస్ 2 వెడల్పులు. దీర్ఘచతురస్రం చుట్టుకొలతకి ఇది ఫార్ములా. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మీరు దీర్ఘచతురస్రం చుట్టుకొలత అన్నప్పుడు ఈజీగా పొడవు వెడల్పు తెలిస్తే చాలు. 2 పొడవులు 2 వెడల్పులు కలిపి చేయొచ్చు. ఇక్కడ చెప్పాలంటే ఇక్కడ మనకి ఇక్కడ పొడవు ఎంత వచ్చింది 6 యూనిట్లు, వెడల్పు ఎంత వచ్చింది 4 యూనిట్లు కదా. 2 పొడవులు అంటే 2 × 6 ప్లస్ 2 వెడల్పులు అంటే 2 × 4. మీకు బాడ్మాస్ రూల్ తెలుసు కదా ఆల్రెడీ. బాడ్మాస్ రూల్ ప్రకారం మొదటగా గుణకారాలు చేయాలి. 2 6 12 ప్లస్ 2 4 8, మొత్తం కలిపితే ఇప్పుడు 20 యూనిట్లు. దీని చుట్టుకొలత. ఈ విధంగా మనం దీర్ఘచతురస్రం చుట్టుకొలత కనుక్కోవాలంటే పొడవు వెడల్పు తెలిస్తే ఈ ఫార్ములా ఉపయోగించి కనుక్కుంటాం. ఇప్పుడు ఇదే ఫార్ములా ఉపయోగించి ఇక్కడ ఈ టేబుల్లో లెంత్ బ్రెడ్త్ ఇచ్చారు, పొడవు వెడల్పులు ఇచ్చారు. దానికి పెరిమీటర్ కనుక్కోండి. అన్ని కూడి ఒకసారి కనుక్కోండి. మొత్తం భుజాలు 4టిని కూడి ఒకసారి కనుక్కోండి. ఈ ఫార్ములా ఉపయోగించి ఇంకొకసారి కనుక్కోండి. అది ఈ టేబుల్లో రాయండి. సరేనా? చేశారు కదా. ఇప్పుడు ఇక్కడ నేను చేసిన ఆన్సర్లు మీరు చేసిన ఆన్సర్లు ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మీకు పొడవులు వెడల్పులు 2 పొడవులు 2 వెడల్పులు 4 కలిపి కూడితే వచ్చిన విలువ చుట్టుకొలత విలువ. అలాగే ఫార్ములా ఉపయోగించి 2 × పొడవులు ప్లస్ 2 × వెడల్పులు అని చేసినా సరే వచ్చిన విలువ. ఈ 2 విలువలు సమానంగా ఉంటాయి కదా. కాబట్టి మనం ఫార్ములా యూజ్ చేసి తొందరగా చేయొచ్చు. ఇక్కడ ఒక యాక్టివిటీ 3 ఇచ్చారు చూడండి, కృత్యం 3. దీంట్లో ఏ ఆకారం ఇచ్చారు చూస్తే మీరు పొడవు 1 2 3 4 5, వెడల్పు 1 2 3 4 5. పొడవు వెడల్పు సమానంగా ఉంది అంటే ఇది స్క్వేర్, చతురస్రం చుట్టుకొలత కదా మనం కనుక్కోవాల్సింది. ఇక్కడ ఈ చతురస్రం చుట్టుకొలత కనుక్కోవాలన్నప్పుడు చూడండి, ఇవి 5 ఇవి 5 ఇవి 5 మళ్ళీ ఇవి 5, మొత్తం 5 5 5 5, మొత్తం 4 5లు కదా. 4 భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి 4 భుజాల పొడవులు కలిపితే 4 5లు కదా. ఒక సైడు, రెండో సైడు, మూడో సైడు, 4 సైడు, 4 సైడ్లు కలిపితే వచ్చేదే పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్, చతురస్రం యొక్క చుట్టుకొలత. దానికి ఫార్ములా 4 × భుజము యొక్క పొడవు. ఇక్కడ భుజం యొక్క పొడవు 5 ఉంది కాబట్టి 5 యూనిట్లు ఉంది కాబట్టి 4 × 5 ఎంత 20, అంటే దీని చుట్టుకొలత 20. కరెక్ట్ కదా చూద్దామా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. సరిపోయింది కదా. చుట్టుకొలత 20 యూనిట్లే కదా. మన ఫార్ములాతో చేస్తే తొందరగా చెప్పచ్చు. 4 × భుజం పొడవు = చతురస్రం చుట్టుకొలత. ఈ ఫార్ములాను ఉపయోగించి ఇక్కడ 2 ప్రశ్నలు ఉన్నాయి చూడండి. ఈ ప్రశ్నల్లో సమాధానాలు చేయండి మీరు. ఈ ఫార్ములాలు కూడా మీరు గుర్తు పెట్టుకోండి. చుట్టుకొలతకి దీర్ఘచతురస్రంకి అయితే ఫార్ములా ఏంటి, 2 × పొడవులు ప్లస్ 2 × వెడల్పులు. అలాగే చతురస్రం యొక్క చుట్టుకొలతకు ఫార్ములా ఏంటి, 4 × భుజము పొడవు. ఇప్పుడు మనం వైశాల్యం గురించి నేర్చుకుందాం. ఇక్కడ ఒక కృత్యం ఇచ్చాడు చూడండి, యాక్టివిటీ 1. Ask the students to estimate how many math textbooks are needed to cover the surface of the table. After collecting the responses, ask the children to cover the table with math textbooks in such a way that there is no gap
అమాంగ్ ద బుక్స్ అండ్ నో ఓవర్లాపింగ్. ఇది మీరు నలుగురు విద్యార్థులు నలుగురు చేసి ఎవరికి ఫస్ట్ అంచనా వేయండి. మొదటగా ఎన్ని పట్టచ్చు అనుకుంటున్నారు అని మీ అంచనా చెప్పండి. దాని తర్వాత మీరు యాక్చువల్గా అక్కడ చేసి పుస్తకాలు పెట్టి ఎన్ని పట్టచ్చు అన్నది చెయ్యండి. అది ఇక్కడ రాయండి, సరేనా? తర్వాత యాక్టివిటీ 2, కృత్యం 2 ఏమన్నారు? యూజ్ 12 squares టు మేక్ as many types of rectangles as you can on the square sheet. Do all types of rectangles occupy same area. One is done for you. ఇక్కడ 12 చదరాలు ఉపయోగించి సాధ్యమైనన్ని దీర్ఘచతురస్రాలు ఏర్పరచండి అన్నారు. అన్ని దీర్ఘచతురస్రాలు ఒకే ప్రదేశాన్ని ఆక్రమిస్తున్నాయా? ఒకటి మీ కొరకు చేయబడింది. ఇక్కడ మీకు గ్రిడ్ పేపర్ కనిపిస్తుంది కదా, గ్రిడ్ పేపర్లో మనకు 12 చదరాలని మనం ఏ విధంగా అయినా అమర్చచ్చు. దీర్ఘచతురస్రం ఆకారం వచ్చే విధంగా అమర్చాలి కదా. ఇక్కడ దీర్ఘచతురస్రం ఆకారం వచ్చే విధంగా అమర్చారు, ఒకటి వాళ్ళే అమర్చారు. ఎలాగా? మొత్తం అన్ని వరుసగా పెట్టేశారు చదరాలన్నీ కదా. మనం ఇంకో రకంగా చేద్దామా? మనము ఇలా చేద్దాం. ఇక్కడికి 12 చదరాలు అవుతున్నాయి కదా. ఈ భాగం అంతా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 కదా. మొత్తం 12 చదరాలు ఉపయోగించి నేను ఒక దీర్ఘచతురం ఆకారం చేశాను. ఇంకొక దీర్ఘచతురం ఆకారం చేయండి మీరు మిగతావి. ఇలాగా ఇక్కడ మళ్ళీ 12 చదరాలు ఉపయోగించి దీర్ఘచతురం ఆకారమే చేశాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 కదా. 12 చదరాలు వచ్చేటట్టుగానే దీర్ఘచతురం చేశాను. మళ్ళీ ఇంకొక ఆకారం అంటే అది కూడా దీర్ఘచతురస్రంలోనే రావాలి. ఇది కూడా దీర్ఘచతురస్రమే కదా. పొడవు వెడల్పు వేరువేరుగా ఉన్నాయి. పొడవేమో 4 యూనిట్లు ఉంది, వెడల్పేమో 3 యూనిట్లే ఉంది. ఇది కూడా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 మొత్తం 12 యూనిట్లు అంటే 12 చదరాలే ఉపయోగించారు. మళ్ళీ ఇక్కడ కూడా 12 చదరాలే ఉపయోగించారు. సరే, ఇక్కడి వరకే. ఇక్కడ 12 చదరాలే ఉపయోగించారు కదా. మళ్ళీ ఇంకొక రకంగా అంటే ఇలా చేయొచ్చు. ఇక్కడ నుంచి ఈ మొత్తం ఒక దీర్ఘచతురస్రమే కదా. ఈ విధంగా నేను రకరకాలుగా దీర్ఘచతురస్రాలు చేశాను. అన్ని కూడా 12 చదరాలు ఉపయోగించే చేశాను కదా. దీంట్లో మీరు ఏం గమనించారు చెప్పండి? అన్ని దీర్ఘచతురాలు కూడా 12 చదరాలు ఉపయోగించే చేశాం. కానీ అన్నింటిలోనూ పొడవు వెడల్పులు వేరువేరు ఉన్నాయి. ఈ వాళ్ళు ఇచ్చిన దాంట్లో పొడవు ఎంత ఉంది? మొత్తం 12 యూనిట్లు కదా, ఇక్కడ నుంచి ఇక్కడి వరకు. వెడల్పు 1 యూనిట్. మనం చేసిన దానిలో పొడవు ఇక్కడ 6 యూనిట్లు, వెడల్పు 2 యూనిట్లు. దీంట్లో పొడవు 4 యూనిట్లు, వెడల్పు 3 యూనిట్లు. దీంట్లో పొడవు 3 యూనిట్లు, వెడల్పు 4 యూనిట్లు. ఇక్కడ పొడవు 2 యూనిట్లు, వెడల్పు 6 యూనిట్లు. ఇక్కడ పొడవు 1 యూనిట్, వెడల్పు 12 యూనిట్లు కదా. పొడవు వెడల్పు మారుతున్నాయి కానీ
మనం వాడిన చదరాలు 12 అన్నిటికీ. ఇక్కడ యాక్టివిటీ 3 ఇచ్చారు చూడండి. ఈ యాక్టివిటీలో ఏం చేయమన్నారు? ఇక్కడ గ్రిడ్ పేపర్లో ఇచ్చిన ఆకారాలు ఇచ్చారు. ఆ ఆకారాలకు సంబంధించి లెంత్ పొడవులు ఇక్కడ రాయాలి, బ్రెడ్త్ వెడల్పులు ఇక్కడ రాయాలి, ఏరియా వైశాల్యం ఇక్కడ రాయాలి. మీకు ఆల్రెడీ తెలుసు కదా, గ్రిడ్ పేపర్లో వైశాల్యం ఎలా కనుక్కుంటాము? ఆ ఆకారం ఎన్ని యూనిట్లని కవర్ చేస్తోంది. ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్తే ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఆకారం మొత్తం 12 యూనిట్లని కవర్ చేస్తుంది. కాబట్టి 12 చదరాలను కవర్ చేస్తుంది కాబట్టి దాని వైశాల్యము 12. మనం చేసిన అన్ని ఆకారాలు కూడా 12 చదరాలని కవర్ చేస్తున్నాయి కాబట్టి ఈ ఆకారాలు అన్నిటికీ వైశాల్యం 12 కదా. అలాగే మీరు కూడా ఇక్కడ ఈ ఆకారాలు ఎన్ని యూనిట్లని కవర్ చేస్తున్నాయి అన్నది చూసి ఇక్కడ ఏరియా రాయండి. వైశాల్యము, పొడవు, వెడల్పు, ఏరియా ఈ 3 ఇక్కడ రాయండి. చేశారు కదా. ఇప్పుడు నేను చేసిన విలువలు మీరు చేసిన విలువలు ఒకసారి చూడండి. మొదటి ఆకారానికి లెంత్ ఎంత? 7 కదా. బ్రెడ్త్ వెడల్పు ఎంత? 2 కదా. పొడవు వెడల్పులు ఉన్నాయి ఈ ఆకారానికి. ఇది దీర్ఘచతురస్రం ఆకారాలే కదా, 4 కూడా. కాబట్టి పొడవు వెడల్పులు ఉంటాయి. పొడవు మొదటి దానికి 7, వెడల్పు 2, వైశాల్యం 14. అలాగే మిగతావన్నీ చూడండి. వాట్ డు యూ అబ్జర్వ్ ఫ్రమ్ ద అబౌవ్? ఈ పైన వాటి నుండి మీరు ఏం గమనించారు చెప్పండి. ఇవి చేసిన తర్వాత ద ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ లెంత్ అండ్ బ్రెడ్త్. అర్థం చేసుకున్నారు కదా. మీరు ఆల్రెడీ కింద తరగతుల్లో నేర్చుకున్న విషయమే. ఆల్రెడీ ఒక దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యము దాని పొడవు వెడల్పుల లబ్ధానికి సమానము కదా. ఇక్కడ చూడండి, మీరు ప్రతిదీ కౌంట్ చేస్తూ వచ్చి 14 అని రాసుంటారు ఇక్కడ. కానీ 7 రెళ్ళు ఎంత? 14 కదా. అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ చేస్తే మనకి ఏరియా వచ్చింది. ఇక్కడ కూడా పొడవు 7, వెడల్పు 3, ఏరియా వచ్చేసి వైశాల్యము 21. 7 మూళ్ళు 21 కదా. అంటే పొడవు ఇంటూ వెడల్పు చేస్తే ఏరియా వచ్చింది. ఇక్కడ కూడా 5 6 30, 7 4 28. అంటే మీరు ఇవన్నీ గ్రిడ్స్ కౌంట్ చేసుకుంటూ ఉండాల్సిన అవసరం లేదు ఎన్ని ఉన్నాయి అని. మీరు కేవలం పొడవు ఎంత ఉంది, వెడల్పు ఎంత ఉంది తెలుసుకుంటే ఆ రెండింటిని గుణకారం చేస్తే మనకు వచ్చే విలువ దాని ఏరియా, వైశాల్యము. కాబట్టి వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్? దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం కనుక్కోవడానికి సూత్రం ఏంటి? ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈక్వల్ టు లెంత్ అండ్ బ్రెడ్త్. దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యానికి ఫార్ములా పొడవు ఇంటూ వెడల్పు. పొడవు ఎంత ఉంది ఇంటూ వెడల్పు ఎంత ఉంది కనుక్కుంటే మనకి వైశాల్యం తెలుస్తుంది కదా. ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోండి దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం కోసం. ఇప్పుడు ఇక్కడ ఇంకో యాక్టివిటీ ఇచ్చారు చూడండి. 2 చతురస్రం ఆకారాలు ఇచ్చారు. వాటికి భుజాల పొడవులు ఎంత ఉన్నాయి అన్నది ఇక్కడ రాయాలి. వాటి వైశాల్యం ఎంత ఉంది అన్నది ఇక్కడ రాయాలి. చేశారు కదా. చూడండి, మొదటి చతురస్రానికి సైడ్ ఎంత ఉంది? భుజము 3 యూనిట్లు కదా, 3 సెంటీమీటర్లు అని రాశాను. ఏరియా వైశాల్యం ఎంత ఉంది? మీరు కౌంట్ చేసుంటే 9 స్క్వేర్ సెంటీమీటర్స్, 9 చదరపు సెంటీమీటర్లు ఉంటుంది. మీరు అర్థమైందా? 3 ఇంటూ 3 ఎంత? 9 కదా. మనకి 3 ఇంటూ 3 చేసినా 9 వస్తుంది. రెండవ చదరం చూడండి, భుజం పొడవు ఎంత వచ్చింది? 5 యూనిట్లు, 5 సెంటీమీటర్లు. వైశాల్యము 25 స్క్వేర్ సెంటీమీటర్స్.
25 చదరపు సెంటీమీటర్లు వచ్చింది. 5 ఇంటూ 5 చేసినా కూడా మనకి 25 కదా. వాట్ డూ యూ అబ్జర్వ్ ఫ్రమ్ ద అబోవ్? పై పట్టిక నుండి మీరు ఏం గమనించారు? చతురస్రం యొక్క వైశాల్యం కనుక్కోవాలంటే దాని భుజాల పొడవుల్ని మల్టిప్లై చేయాలి, దాంతో దాన్నే మల్టిప్లై చేయాలి కదా. భుజం పొడవు మొదటిది 3 వచ్చింది, 3ని 3తోనే మల్టిప్లై చేస్తే వచ్చేదే వైశాల్యము 9. రెండవది భుజం పొడవు 5 వచ్చింది, 5ను మళ్ళీ 5తోనే మల్టిప్లై చేస్తే వచ్చేది దాని వైశాల్యము 25. ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ ఈజ్ అబ్టైన్డ్ బై మల్టిప్లయింగ్ సైడ్ విత్ సైడ్. ఒక చతురస్రం యొక్క వైశాల్యము దాని పక్క భుజాల లబ్ధానికి సమానము. ఒక చతురస్రంలో మనకి ఒక భుజం పొడవు తెలిస్తే చాలు, దాని వైశాల్యం ఎలా కనుక్కోవచ్చు? ఆ భుజం పొడవుని మళ్ళీ దాంతోనే గుణకారం చేస్తే మనకి వైశాల్యం తెలుస్తుంది, ఏరియా. కాబట్టి ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ ఈక్వల్ టు భుజం పొడవు ఇంటూ భుజం పొడవు. ఇఫ్ ఇన్ ఎ రెక్టాంగిల్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఆర్ ఈక్వల్, ఇట్ ఈస్ కాల్డ్ ఎ స్క్వేర్. మీరు ఆల్రెడీ కింది భాగంలో తెలుసుకున్నదే కదా. ఒక దీర్ఘ చతురస్రం ఉంది, దాంట్లో పొడవు వెడల్పులు రెండు సమానమే. అలా సమానమైనప్పుడు అది ఏమంటాం మనము? చతురస్రము. హియర్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఆర్ కాల్డ్ సైడ్స్. మనం చతురస్రంలో పొడవు వెడల్పు అనకుండా భుజాలు అంటాం, ఎందుకంటే అన్ని భుజాలు సమానం. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఇన్ ఏ స్క్వేర్. చతురస్రంలో అన్ని భుజాలు సమానం కదా. కాబట్టి ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ ఫార్ములా ఏంటి? సైడ్ మల్టిప్లైడ్ బై సైడ్. చతురస్రం యొక్క వైశాల్యము భుజము ఇంటూ భుజము. ఈ ఫార్ములాలో మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేర్చుకున్న విషయాల నుంచి ఈ ప్రశ్నలన్నిటికీ మీరు సమాధానాలు చేయండి.